హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా భోగి శుభాకాంక్షలు. ఇవాళ మేము కొంచెం ఎర్లీగానే లేచాము రోజు కంటే కూడా. ఎందుకంటే ఇవాళ నైరాకి భోగిపళ్ళు పైలి పనులు ఉంటాయి కదా, సో ముందుగానే లేచి బ్రేక్ఫాస్ట్ అంతా ప్రిపేర్ చేసాము. భోగిపళ్ళ కోసం సురేంద్ర ముందు రోజు టౌన్ కి వెళ్ళాడు, కానీ అక్కడ పళ్ళు అసలు బాగాలేదు, పుచ్చిపోయి అలా ఉంది. సో తీసుకుని రాలేదు, బాగాలేదని. దాని తర్వాత ఇంకా వెతికితే మా ఊర్లోనే తెలిసిన వాళ్ళకి ఒక చెట్టు ఉంది, అక్కడికి వెళ్ళి మా హస్బెండ్ కోసుకొని వచ్చారు భోగిపళ్ళు. కానీ పచ్చిగా ఉండేవి అవి, అయినా కానీ అలాగే తీసుకొచ్చాము ఇంటికి. ఆ తర్వాత ఇంట్లోనే పూజ చేసుకున్నాను. పూజకి ఇవాళ కృష్ణుడి విగ్రహం అవసరమైంది, అది మా ఇంట్లో లేదు. సో మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉంటే వెళ్ళి తీసుకొని వచ్చాను. కృష్ణుడి విగ్రహమే ఎందుకంటే వాళ్ళ భోగి పండుగ కదా, భోగి పళ్ళు పోయాలంటే ముందు కృష్ణుడికి విగ్రహానికి దిష్టి తీసిపోసి ఆ తర్వాత పాపకి పోయాలి. సో అందుకని మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉంటే తీసుకొని వచ్చి ఆ విగ్రహానికి కూడా పూజించి ఇంకా పూజ చేశాను ఆ రోజు. ఆ తర్వాత నేను, నా గ్యాంగ్, వీళ్ళ ముగ్గురు నా చెల్లెళ్ళు, మేము ముగ్గురం కలిసి ప్యాక్ చేసాము. వచ్చిన వాళ్ళకి తాంబూలు ఇవ్వడానికి స్వీట్, హాట్ ఇంకా పండ్లు ప్యాక్ చేసి పక్కన పెట్టాము. ఆ తర్వాత నైరాకి భోగిపళ్ళు పోసే చోట కొద్దిగా డెకరేషన్ చేసాము. ఈ బ్యానర్ అదంతా కట్టాము. ఆ తర్వాత కింద తనని కూర్చునే ప్లేస్ లో కూడా కొద్దిగా డెకరేట్ చేసాము. ఆ తర్వాత నైరా నిద్ర లేచింది, తనకి ఫీడింగ్ ఇచ్చి స్నానం చేయించాము. ఆ తర్వాత రెడీ చేశాను తనని. ఇంకా ఉన్న వాటినే భోగిపళ్ళు కలుపుతున్నాను. ముందుగా భోగిపళ్ళు, అక్షింతలు, ఇంకా కాయిన్స్, బంతిపూలు, ఇంకా పటికి బెల్లం. నేను ఇక్కడ పటికి బెల్లము మర్చిపోయాను, చివర్లో కలిపాను. దాని తర్వాత పిలిచిన వాళ్ళందరూ వచ్చేసారు. సో నేను ఇంకా కృష్ణ భగవానుడికి దిష్టి తీసేసి భోగి పళ్ళు పోసాను. తర్వాత విగ్రహాన్ని కూడా బయటికి తీసుకెళ్లాను, నైరా కూర్చున్న దగ్గర పెడదామని. ఫస్ట్ నేను సురేంద్ర పోసాను భోగి పళ్ళు. ఆ తర్వాత మిగిలిన వాళ్ళందరూ ఒక్కొక్కరిగా భోగి పళ్ళు పోస్తూ ఉన్నారు. తను ఫస్ట్ మేము పోయేసేటప్పుడు బోర్లా పడుకోబెట్టాము, ఎందుకంటే తను కూర్చోలేదు కదా. ఆ తర్వాత తనని నా ఒళ్ళో కూర్చోబెట్టుకొని పోయించాను భోగి పళ్ళు.